హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాపిల్ కుట్టి క్రియేషన్స్. ఈరోజు మనం చూద్దాం బూరెలు అంటే పూర్ణం బూరెలు. ఇప్పుడు భక్షాలు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదండి, లేట్ అవుతుంది కదా. సో ఇదేంటంటే త్వరగా అయిపోయే ప్రాసెస్. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ అంతే. నేను ఏం చేశానంటే మార్నింగ్ నుంచి ఒక 4 hours శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు ఒక 2 glasses నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఒక జస్ట్ 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. అది చూడండి ఇలా వచ్చింది. అండ్ దీనికి బెల్లం చిన్నగా తురిమి తీసుకున్నాను. అండ్ ఇలాచి ఒక 4 తీసుకున్నాను. అండ్ ఇడ్లీ పిండి రుబ్బుకుంటాం కదా మనం, బియ్యము ప్లస్ మినపప్పు, దోశపిండి కొంచెం రుబ్బి పెట్టుకున్నాను అనమాట. అండ్ దీనికి అడిషనల్గా ఎక్కువ టేస్ట్ రావడానికి నెయ్యి అనమాట. మన ఊరి నెయ్యి ఉంటుంది కదా, గేదెది ప్యూర్ది, అది వాడుతున్నాను. జస్ట్ ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే మనం స్వీట్ బూరెలు చేసుకున్నాం. చూడండి, దీనికి ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకుంటే ఈ పప్పు రుబ్బుకోవాలండి. మిక్సీ అయినా పట్టుకోండి, లేదంటే రోట్లో దంచుకున్నా సరే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ బెల్లం ఉంది కదా, బెల్లం యాడ్ చేస్తూ దంచుకోవాలన్నమాట. గ్యాస్ పూర్ణం ఇలా లూజ్గా అయిందనమాట. దానికి కానీ నేను స్టవ్ మీద బాండి పెట్టేసి ఒకసారి వేడి చేస్తున్నాను. దీనికి నెయ్యి యాడ్ చేస్తున్నాను అడిషనల్ టేస్ట్ కోసం. వేడి తగ్గింది కాబట్టి నేను కొంచెం మళ్ళీ బెల్లం యాడ్ చేస్తాను అనమాట. ఇది కొంచెం గట్టి పడే వరకు మనం కొంచెం వెయిట్ చేద్దాము. అడుగంటకుండా తిప్పుతూ ఉండాలన్నమాట ఒక 2 minutes అట్లా. ఇట్లా లడ్డూలా చేసుకునేటట్టు ఉండాలి పూర్ణం అనేది. అటు ఇటు ఫ్రై చేసుకున్న తర్వాత అంటే ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ యాపిల్ కుట్టి క్రియేషన్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Okay.